బీవీఎన్ ఎంటర్టైన్మెంట్ సమర్పించు హర్ష టాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే కుర్దా రోడ్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే ట్రైన్ దిగామన్నమాట ఈస్ట్ కోస్ట్. యాక్చువల్గా భువనేశ్వర్ వెళ్ళాల్సి ఉండే, కానీ మళ్ళీ 29th రోజున టెంపుల్ క్లోజ్ కదా పూరి జగన్నాథ్, మళ్ళీ టెంపుల్ దర్శనం మిస్ అవుతుందేమో అని చెప్పేసి మేమైతే ముందు రోజు అంటే ఫస్ట్ మా ట్రిప్ భువనేశ్వర్ తర్వాత తిరిగి పూరి జగన్నాథ్ వద్దాం అనుకున్నాము. ఒకవేళ మళ్ళీ టెంపుల్ క్లోజ్ అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది మాకు. అందుకని మేము ఇమీడియట్గా మళ్ళీ పూరి జగన్నాథ్ వెళ్ళాలనుకున్నాము. సో పూరి జగన్నాథ్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా కుర్దా రోడ్లో నుంచే వెళ్ళాలి. సో మేము అదే టైంలో దిగాము. అదే టైంలో పూరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. జస్ట్ 1 minute గ్యాప్లో అయితే మాకు ఆ ట్రైన్ మిస్ అయిందనమాట. సో ఇంకా చేసేది ఏం లేక తపస్వి ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అది 6:10కి ఉంది. సో ఇప్పుడు 4:30 45 అవుతుంది కదా అని చెప్పేసి మీకు ఒక చిన్న కాఫీ తాగొద్దామని బయట దాకా వెళ్ళామన్నమాట. కుర్దా రోడ్ జంక్షన్లో మేమైతే బయటకు వెళ్ళి కాఫీ అయితే తాగి వచ్చేసామన్నమాట. సో కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మీరు చూస్తే ఆ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది. మాకు పూరి ఈస్ట్ కోస్ట్ వచ్చేసి 4th ప్లాట్ఫామ్లో వచ్చింది. సో మేము బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ వరకు వచ్చి మెట్లు ఎక్కి మేము కాఫీ కోసం అయితే అలా బయటకు వెళ్ళాము. సో మాకు లగేజ్ బాగా ఉండడం వలన ఒకసారి మా మామయ్యను మా బాబాయ్ వాళ్ళిద్దరు కలిసి ఒకసారి వెళ్ళొచ్చారు. నేను మా అత్తయ్య మా అనిరుద్ధ్ అను పిల్లలు కలిసి మేమైతే ఒకసారి వెళ్ళొచ్చామన్నమాట. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది, అందరం మొత్తం మోసుకెళ్ళలేము బయట వరకు కాబట్టి. సో చూడొచ్చు రైల్వే స్టేషన్ ఎంత బాగుందో. ఎంట్రన్స్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ది యొక్క విగ్రహం ఉందన్నమాట. సో తపస్వి ఎక్స్ప్రెస్ ఎన్నింటికి వస్తుందా అని చెప్పి చూస్తున్నాం. 6:10 అని ఉంది. కాకపోతే మాకు 5:45కి అక్కడి నుంచి పూరి పుష్పులు ఉందన్నమాట. అంటే కుర్దా రోడ్ టు పూరి అండ్ పూరి టు భువనేశ్వర్ ఈ పుష్పుల్ ట్రైన్ అనేటటువంటిది ఉంది. దాన్ని మనమైతే సాధారణంగా పుష్పులు అనేస్తాం కదా, దాన్ని పాస్ట్ ప్యాసింజర్ అట్లా అట్లా నేమ్స్ ఉంటాయి కదా. ఆ ట్రైన్ వచ్చేసింది అనమాట. మనం ఎట్లా సూపర్ ఫాస్ట్కి తీసుకున్నాము, కానీ ప్యాసింజర్ ఎక్కామన్నమాట. రెండు సేమ్ టైంలోనే దింపుతున్నాయి 7:10కి అని. సో మేమైతే రైల్వే స్టేషన్ బయటకి వరకు వెళ్ళి కాఫీ తాగైతే వచ్చేసామన్నమాట. రైల్వే స్టేషన్ని కూడా చాలా క్లీన్గా ప్లెజెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్ ఉంది, చాలా నీట్గా ఉన్నాయండి. సో మేమైతే బయట వరకు నడుస్తున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంది. ఒకటేసారి ఆ కాఫీ తాగగానే మైండ్ అంతా ప్రశాంతంగా అయిపోయింది. సో ఇప్పుడే మేమైతే ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసాము. సో ఆ ట్రైన్ కొంచెం స్లోగానే వెళ్ళినా కానీ కొంచెం తొందరనే దింపేసింది మమ్మల్ని. సో ట్రైన్ లోపల లుక్ అయితే ఇలా ఉంది. ప్యాసింజర్ కదా అంతే ఉంటుంది. సో మా మామయ్య వాళ్ళందరూ అటు కూర్చున్నారు, నేను విండో సీట్ కోసం ఇటు కూర్చున్నాను అన్నమాట. రోడ్ నుంచి పూరికి వెళ్ళేటటువంటి ట్రైన్ రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూశాను నేను ఆ రోజు. అంత పచ్చని ఆకుల మధ్యలో చెట్ల మధ్యలో బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే మేమందరం చూసాము. సో మీరు చూడొచ్చు వీళ్ళందరూ చాలా అలసిపోయారు. నా చిన్న బావమరిది అయితే తను అలసిపోయి పనుకున్నాడు. సో పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో అయితే మేము దిగేసామన్నమాట. సో టెంపుల్ కోసం రెడీ అయిపోయాను. దీస్ ఆర్ మై స్మాల్ క్లిక్ ఫొటోస్, ఫాస్ట్గా చూసేయండి. సో మేమైతే ఈ డ్రెస్సెస్లో రెడీ అయిపోయాము. సో మేమైతే బయలుదేరుతున్నాము కుర్దా రోడ్ జంక్షన్కి. హోటల్ చెక్ ఇన్ వీడియో అనేటటువంటిది కొన్ని ఎక్సెప్షనల్ రీజన్స్ వలన క్యాన్సిల్ అయిందండి. ఎందుకంటే వీడియో రికార్డ్ చేశాను, కానీ టెక్నికల్ ఇష్యూస్ వలన సర్వర్ డౌన్ ఉండడంతో ఆ 4-5 క్లిప్స్ డిలీట్ అయ్యాయి. సో నేను ఇప్పుడు దాన్ని తీసుకురాలేను. సో నార్మల్గా చూపించేస్తాను మేము దిగినటువంటిది. సో ఇదైతే హోటల్ అనమాట. హోటల్ పార్వతీ ప్యాలెస్లో మేమైతే స్టే చేయటం జరిగింది. ఇది ఆల్మోస్ట్ బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇలా అయితే ఫ్యామిలీ పిక్ ఒకటి దిగేసి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది పార్వతీ ప్యాలెస్. రికమెండబుల్. కాకపోతే ఒకటి డ్రాప్ అవుట్ ఉంటుందండి, హాట్ వాటర్ రావు
అండ్ ఇండియన్ టాయిలెట్ ఉంటుంది, వెస్ట్రన్ ఉండదు. ఇది ఒక్కటే డ్రాప్ అవుట్ హోటల్ పార్వతి ప్యాలెస్లో. మాకు ఆ రోజు రూమ్ దొరకటమే అదృష్టం. ఆల్మోస్ట్ 2 to 3.5 hours రూమ్ కోసం ఎతికాము ఆటోలో. సో అది అయినా దొరికింది, సంతోషం అనుకున్నాము. సో మీకు బీచ్ వీడియోస్ నచ్చుతాయా లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బీచ్ వీడియోస్ రాబోతున్నాయి. సో హోప్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో మేమైతే ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయ్యి పూరి జగన్నాథ్ స్వామి దర్శనం కోసం అయితే మేము బయలుదేరాము. సో ఈ రూట్ అంతా బీచ్ హోటల్స్ తోటి అన్నీ ఉంటాయి. సో మీరు ఎవరైనా పూరి వెళ్తే బెటర్ మీరు హోమ్ ఫుడ్ క్యారీ చేయండి. అక్కడ మీకు రైస్ దొరుకుతుంది, కాకపోతే అవి మస్తు పలుకు పలుకు ఉంటుంది. అసలు సౌత్ ఇండియన్స్ తినలేరు, చాలా పలుకు పలుకుగా గట్టి గట్టిగా ఉంటుంది, ఎక్కువ తినలేము. సో బెటర్ మీరు కొంచెం రైస్ క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఉన్నట్లయితే బయట ఫుడ్ అస్సలు తినకండి. ఇది రెయినీ సీజన్, అస్సలు ఎఫెక్ట్ అయింది అంటే తగ్గదు. జాగ్రత్తగా టేక్ కేర్ చేయండి. సో మేమైతే టెంపుల్ దగ్గర దర్శనం కోసం అయితే బయలుదేరాము. దర్శనం కోసం అయితే నడుస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5 kilometer మీరు ఆటోలో కానీ క్యాబ్లో ట్రావెల్ చేసినా కానీ 1.5 kilometer మీరు కంపల్సరీగా నడవాల్సి ఉంటుంది. సో మేమైతే మెల్లగా నడుస్తున్నాం. మేమైతే మొబైల్స్ అవన్నీ లాకర్లో పెట్టేసి వచ్చాము. సో నేను ఒక్క మొబైలే తీసుకెళ్ళాను, ఎందుకంటే మళ్ళీ అన్ని మొబైల్స్ పెట్టాలంటే ఎక్కువ అవుతుంది. తీసుకెళ్తే ఒక్క మొబైల్ తీసుకెళ్ళండి లాకర్లో. అక్కడ మీకు టెంపుల్ లోపల ఫ్రీ లాకర్స్ ఉంటాయి. మేము మా విషయం మర్చిపోయి బయట మనీ పే చేసి మేము వేరే లాకర్లో పెట్టాము. సో మేము పోయింది అయితే రథయాత్ర టైంలో, కాబట్టి చాలా జనం ఉన్నారు. 6.5 to 7.5 hours పట్టింది మాకు. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి మార్నింగ్ 11:30కి లోపలికి పోతే ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో మేమైతే బయటకు వచ్చేసాము. సో మాకు చాలా టైం పట్టింది. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. కానీ గర్భగుడిలోకి వెళ్ళినాక అసలు కొంచెం కూడా మెయింటెనెన్స్ లేదు. కనీసం పోలీసులు అయితే బాటిల్స్లో కొడుతున్నారు, పిల్లలను చూడట్లేదు, ఆడవాళ్ళని చూడట్లేదు. మగ పోలీసులు అసలు బాటిల్స్తో కొడుతున్నారు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు. కొంచెమన్నా పూరి జగన్నాథ్ టెంపుల్ ఇంత పవర్ఫుల్, ఇంత డెవోటీస్ వస్తున్నారు, ఇంత మనీ వస్తుంటుంది, కొంచెమన్నా పోలీసులని కానీ కొంచెమన్నా మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది. గర్భగుడిలోకి వెళ్ళినాక ఇలా వదిలేశారనమాట. అలా వదిలేసేసరికల్లా మా చిన్నల్లుడు చిన్నబాబు కదా, సో తనని ఇట్లా మొత్తం నెట్టేసుడు అయింది, మొత్తం ఇబ్బంది అయింది. గర్భగుడిలో ఒక చిన్న ఫ్యాన్ కూడా లేదు గాయస్, మస్తు ఉడకబోస్తుంది. అసలు పెద్దవాళ్ళు అయితే రథయాత్రకి ముందు టైంలో కానీ చక్రస్నానం టైంలో కానీ దయచేసి వెళ్ళకండి, అస్సలు రికమెండబుల్ కాదండి. ఎందుకు అంటే అసలు మీరు ఆ రష్ని తట్టుకోలేరు. అసలు 6.5 to 7 hours కనీసం ఒక చుక్క నీరు లేకుండా ఉండవలసి వస్తుంది. అస్సలు మామూలు రష్ ఉండదు చక్రస్నానం టైంలో కానీ రథయాత్ర టైంలో కానీ. టెంపుల్కి బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్, నవంబర్ గైస్. చాలా తక్కువ రష్ ఉంటుంది, మీరు హ్యాపీగా 1 hourలో దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ వచ్చేసి ఇప్పుడు July 16th నుంచి రథయాత్ర ఉంది కదా జగన్నాథ స్వామి వారిది. సో దానికి సంబంధించినటువంటి రథాలు రెడీ అవుతున్నాయి, మీరు అందరూ చూడొచ్చు. ప్లీజ్ పూరి పోలీస్ వాళ్ళైనా ఎవరైనా కొంచెమన్నా మెయింటెనెన్స్ చేయండి. గర్భగుడి లోపల అసలు మామూలుగా తోపులాట జరగలేదు. అసలు ఆల్మోస్ట్ నేనే పడిపోబోయాను. సో చాలా కాళ్ళు వాచిపోయాయి. ఒక్కొక్కరు ఎలా తొక్కుతున్నారంటే అలా తొక్కుతున్నారు. కంప్లీట్గా పోలీస్ వాళ్ళకు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ప్లీజ్ ఎవరైనా రథయాత్ర టైంలో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను మాత్రం తీసుకెళ్ళిపోకండి, ఎందుకంటే తప్పిపోయే ప్రమాదం ఉంటుంది, తర్వాత బాధపడతారు. వెళ్తే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అసలు నేను పోయినది చక్రస్నానంకి ముందు రోజు అనమాట. దానికే నేను ఆ రష్ని తట్టుకోలేకపోయాను. ఆల్మోస్ట్ నాకు 6.5 to 7.5 hours నాకు దర్శనం కోసం పట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు మేము ఎంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందో. కానీ దర్శనం మాత్రం 1 minute కంటే ఎక్కువ లేమండి. గర్భగుడిలో ఉండలేకపోయాం, ఎలా తోసేస్తున్నారంటే అసలు లైన్ లేదు, ఏం లేదు, ఒకటే నెట్టేయటం, తోసేయటం, కొంచెం కూడా కంట్రోల్ చేస్తలేరు. చాలా ఇబ్బంది అయితే పడ్డాం.
వే మేము ఫ్లాగ్ చేంజింగ్ ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు. మేము ఫ్లాగ్ చేంజింగ్ మేము ఆ రోజు టెంపుల్ లోపలనే ఉండగా చూసామనమాట. అందుకే మేము ఫ్లాగ్ చేంజింగ్‌కి వెళ్ళలేకపోయాము. సో, మేము టెంపుల్‌లో ఉండంగానే ఫ్లాగ్ చేంజింగ్ అయింది. సో, మేము అక్కడ భోగు ప్రసాదం ఉంటుంది కదా! అది తీసుకున్న తర్వాత అక్కడనే లోపలనే ఫ్లాగ్ చేంజింగ్ కూడా చూసుకున్నాకే బయటకొచ్చాము. అందుకే మాకు 7½ to 8 అవర్స్ పట్టింది బయటకు రావడానికి. సో, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 7:45 అవుతుంది. సో, మొత్తం కంప్లీట్‌గా దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకొచ్చేసి మొబైల్ తెచ్చుకొని కొన్ని ఫోటోస్ దిగుదామని చెప్పేసి బయటకొచ్చామనమాట. సో, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తుంటాయి. యూట్యూబ్‌లో వీడియో పెట్టడం ఎందుకు, ఏంటి అని చాలామంది అనుకుంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షేరింగ్ మై మెమొరీ అండ్ మై మెమోరీస్. దట్స్ ఇట్ అండి. సో, అలసిపోయినాక 7 అవర్స్ దర్శనంలో వెయిట్ చేసిన తర్వాత స్వామివారిని చూసి చాలా ఆనందపడ్డాను. పూరి జగన్నాథ్ స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. జై జగన్నాథ్. రాజా అనంతవర్మ చోడగంగదేవ ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ని కట్టించడం జరిగింది. ఇది 12వ శతాబ్దంలో కట్టించారు. సో, ఈ టెంపుల్ అనేటటువంటిది భీమదేవ ఆయన మనవడు భీమదేవ అనేటటువంటి రాజు చేతుల మీదుగా కంప్లీట్ అయిందనమాట. సో, ఈ టెంపుల్ దర్శనం చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 16 days టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చక్రస్నానం జరుగుతుంది కదా! అప్పుడు స్వామివారికి జ్వరం వస్తుంది. సో, అందుకని 15 days టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ పూరిలో మన జగన్నాథ్ స్వామి వారి కోసం సపరేట్‌గా డాక్టర్స్ కూడా ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో పూరి జగన్నాథ్ స్వామి వారి చక్రస్నానం వీడియో అండ్ కమింగ్ వీడియోస్లో బీచ్ వీడియోస్ కానీ చాలా చాలా గుప్త్ బృందావన్ వీడియోస్ కానీ రాబోతున్నాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీఎన్ ఎంటర్టైన్మెంట్. సమర్పించు హర్ష టాక్స్.